వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మంగ్లీ నిజ స్వరూపం అంటే సింగర్ మంగ్లీ. ఇక్కడ ఆమె గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఎవరి సహాయం లేకుండా, అసలు బ్యాక్గ్రౌండే లేకుండా ఫోక్ సింగర్గా తనకంటూ ఒక స్పెషల్ స్టేటస్ని సంపాదించుకుంది. మరి ముఖ్యంగా సింగర్ మంగ్లీ పేరు చెప్తే కామన్ పీపుల్స్తో పాటుగా స్టార్ సెలబ్రిటీలు కూడా ఒక రేంజ్లో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉంటారు. అంత టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. కేవలం సినిమా పాటలే కాదు, కొన్ని ప్రైవేట్ సాంగులు కూడా పాడుతూ, అలాగే పొలిటీషియన్స్కి సపోర్ట్ చేస్తూ కూడా స్టేజ్ ఎక్కి పాటలు పాడిస్తూ అదరగొట్టేస్తూ ఉంటారు. అయితే కేవలం మంగ్లీ పాట కారణంగానే హిట్ అయినటువంటి సినిమాలు బోల్డ్ అని కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాంటి మంగ్లీ రీసెంట్గా ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్న విషయం మనందరికీ తెలుసు. అసలు మంగ్లీ పైన ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందని చాలామంది అభిమానులు ఎప్పుడు కూడా ఊహించని ఉండరు. అయితే ఆమె బర్త్డే నాడు ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసుకుంది. అయితే ఆ పార్టీకి ఎటువంటి పర్మిషన్ లేకపోవడం, ఆ పార్టీలో భారీ ఎత్తున విదేశీ మద్యంతో పాటుగా డ్రగ్స్ దొరకడం, పార్టీకి వెళ్ళినటువంటి వాళ్ళకి టెస్ట్ చేయగా కొందరికి డ్రగ్స్ పాజిటివ్ రావడం, ఇవన్నీ కూడా వార్తలు అయితే వినిపించాయి. అయితే దీనిపైన మంగ్లీ పైన కూడా కేసు నమోదైంది. అయితే మంగ్లీ మాత్రం నాకు ఏమీ తెలియదని కూడా, నేను తెలిసి తెలియక ఎప్పుడు తప్పు చేస్తాను అని, అంటే తెలిసి ఎందుకు తప్పు చేస్తాను, తెలిసి తెలియక ఎప్పుడు కూడా తప్పు చేయను, కానీ తెలిసి తెలియక ఇప్పుడు నేను తప్పు చేయను అంటూ కూడా అంటే తెలిసినా తెలియకపోయినా నేను అసలు తప్పే చేయను అని కూడా ఓవరాల్గా చెప్పడం జరిగింది. ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. నా పుట్టినరోజు సందర్భంగా మా అమ్మ నాన్న కోరిక మేరకు ఒక పార్టీ ఇచ్చాను. ఇందులో కేవలం నా స్నేహితులు, సన్నిహితులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. అందుకు కావాల్సినటువంటి వాళ్ళు ముందే కానీ మీరు అనుకున్నట్టుగా విదేశీ మందు కానీ డ్రగ్స్ అసలు వాడడం గురించి నాకు తెలియదు. మందు లోకల్గా మాత్రమే తెప్పించాము. లోకల్గా మందు, అలాగే సౌండ్ సిస్టమ్కు పార్టీకి పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియాలనే తెలియదు, అంటే నాకు తెలియదు అని కూడా చెప్పుకొచ్చారు. తెలిస్తే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునేదానని, లేకపోతే ఎందుకు ఈ విధంగా తప్పు చేస్తాను అంటూ కూడా తన తప్పును కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేసిందంటూ కూడా కొంతమంది అయితే నెటిజన్లు అంటున్నారు. కొంతమంది అయితే కాదు, తెలిసే చేసింది అనే విధంగా కూడా, అంత సెలబ్రిటీ పర్మిషన్ తీసుకోవాలని ఎలా తెలియకుండా ఉంటుందంటూ కూడా కొంతమంది మంగ్లీని ఇది చేస్తున్నారు. అయితే మంగ్లీ ఘాటుగానే విమర్శిస్తున్నారు కొంతమంది నెటిజన్లు అయితే. సినీ స్టార్స్తో పార్టీకి వెళ్తావు, నిరంతరం వాళ్ళతో టచ్లో ఉంటావు, బడా పొలిటీషియన్కు పాటలు పాడుతావు, మరి అలాంటి నీకు ఈ మాత్రం తెలియదా అంటూ చాలామంది చెప్తున్నారు. ఒక పార్టీ చేసుకోవాలంటే పర్మిషన్ ఉండాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా అంటూ కూడా కొంతమంది ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. అయినా లోకల్ మందు ఉంది అని ఒప్పుకున్నావు, నువ్వు మందు తాగుతావా అంటూ కొంతమంది అయితే మంగ్లీ పైన ఇది నీ నిజస్వరూపం అంటూ ఆమె పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు అంటూ కూడా చెప్తున్నారు. బర్త్డే పార్టీలో లీక్ అయిన వీడియో ఆధారంగా చెబుతున్నారు. ఆ వీడియోలో ఎవరు వీడియో రికార్డు చేస్తుంటే ఆమె తీయొద్దు, వీడియో ఆపండి అంటూ గట్టిగా మాట్లాడేటువంటి క్లిప్స్ సోషల్ మీడియా కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి, వైరల్గా మారాయి. ఇటువంటి క్రమంలో మళ్ళీ ఘాటుగానే ట్రోల్స్ అయితే చేస్తున్నారు చాలామంది నెటిజన్లు. ఆమె అభిమానులు మాత్రం కొంత నిరాశ చెందుతున్నారు. ఏది ఏమైనా మంగ్లీ నిజస్వరూపం ఇదంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఆమెను ఏగిపారేస్తున్నారు చాలామంది. మరి ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందని తెలియాలంటే అధికారికంగా అన్నీ బయటకు వస్తే కానీ మనకు తెలియదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇందులో మంగ్లీ గారి తప్పు ఉందా లేదా అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.